హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు అందరు బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనదైతే సృజన యూట్యూబ్ ఛానల్, వ్లాగ్స్ ఛానల్ అన్నమాట. ఇది మొన్న అమ్మ వాళ్ళు వచ్చినప్పుడైతే ఇనార్బిట్ మాల్కి వెళ్ళినాము. అరే ఎన్నిసార్లు వెళ్తావు అక్క ఇనార్బిట్ మాల్ అని చెప్పి అనుకుంటారు కదా. ఇంకా అమ్మ వాళ్ళతో వెళ్ళింది కూడా ఎప్పటికీ మెమొరబుల్గా ఉండాలంటే ఇంకా ఛానల్లో ఉండాల్సిందే కదా. వాళ్ళకు ఇట్లాంటి అంతా చూడడం ఫస్ట్ టైం అన్నమాట. వాళ్ళు ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. అసలు రాను రాను అంటారు, మేమే బలవంతంగా తీసుకుపోయినాము. మా అమ్మ అయితే ఇంకా వ్యవసాయం చేస్తారు అమ్మ వాళ్ళు ఎప్పటికీ ఎండలో పని చేసుకుంటూనే ఉంటారు కదా. ఒకసారి చూపిద్దాం అన్నట్టుగా సరదాగా తీసుకొని వెళ్ళినాం. మా అమ్మకైతే ఈ స్పెట్స్ పెట్టుకోమంటే నవ్వొస్తుంది దానికి. ఇవన్నీ నాకెందుకు బిడ్డ అన్నట్టుగా. ఇంకా అమ్మ వాళ్ళైతే ఫస్ట్ టైము ఇదంతా చూడడము, ఈ ప్లేసు మాల్కి వెళ్ళడం అయితే. వాళ్ళు ఎప్పుడు వచ్చినా వెళ్దాం అంటే మేము ఎక్కడికి రాము అనేసి అంటారు. పిల్లలకైతే ఇంకా మామూలు సంతోషం కాదు బయటికి వెళ్తానామంటే. యథావిధిగా మా ఆయన అయితే మిస్ అయ్యిండు, ఎందుకంటే ఆయనకు ఆఫీసు ఒక్కరోజు కూడా సరిగా లీవే తీయరన్నమాట. ఏడగొనుకొచ్చినా ఒక ఈ 100 రూపాయల అద్దాలు తెగ పెడుతున్నావు వీడియోలలో అనుకుంటారేమో. ఊరికే జస్ట్ ఫన్ కోసం చెప్పిన. మా బ్రదర్ని అయితే, మా చిన్న పుట్టదైతే ఏమేమో డైలాగులు అంటుంది. అట్లా అనద్దు మామయ్య అని చెప్పి మా డాడీ అయితే అంటుండే. బాగా వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది, అందుకే ఆ క్లిప్ కూడా నేను వేద్దాం అనుకున్నా కానీ చాలా డిస్టర్బెన్స్ ఉంది. పరేడ్ గ్రౌండ్ నుంచి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళి మనము ఇంకా అల్వాల్ నుంచి వెళ్ళి చాలా దూరమే, ఎందుకంటే హైటెక్ సిటీ వెళ్ళాలి. మాల్కి ఏది వెళ్ళినా అల్వాల్ అంటే ఈ కొనుక్కుంటుంది కదా, మనకి ఏవి అందుబాటులో ఎక్కువ ఉండవు. చిన్న చిన్న మాల్స్ ఉన్నాయి. ఇంకా హైటెక్ సిటీకి అయితే వచ్చేసినాం. కేబుల్ బ్రిడ్జి దాటిన తర్వాతనే మాల్ అయితే ఉంటుంది. షార్ట్ వీడియోలలో కూడా చెప్పినట్టున్నా అందరికీ. మేమైతే ఇది వెళ్ళడం 3rd టైము 4th టైము. మా తమ్మునికి అయితే మాల్లో పిచ్చి అన్నట్టు. అట్లనే పిల్లలకు కూడా మంచిగా ఆడుకోవడానికి ప్లేస్ అని చెప్పొచ్చు ఆడుకోవడానికి. ఎందుకంటే ఇంకే డిస్టర్బెన్స్ ఉండదు, వాళ్ళు నచ్చినంతసేపు తిరగచ్చు. ఆ ఎస్కలేటర్ ఎన్నిసార్లు నేను ఎక్కి దిగచ్చు, ఎందుకంటే మాల్ ఎంట్రన్స్ అంత ఫ్రీ కదా. ఈ ఆఫీసులను చూస్తుంటే ఎంత సంబరం అనిపిస్తుందో. ఈ పక్కనే ఉన్నదైతే మైబూజా అపార్ట్మెంట్స్ అన్నమాట. చాలా పెద్ద అపార్ట్మెంట్స్, అంత లగ్జరియస్ అపార్ట్మెంట్లు అట. నాకు కూడా తెలియదు, ఇంకా మా తమ్ముడు చెప్తేనే తెలుసు, లేదంటే న్యూస్లలో టీవీలలో అక్కడిక్కడ చూస్తూ ఉంటాం కదా, దానివల్లనే తెలుసు. ఇటు పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయింది తెలుసా. అంటే మాల్లోకి అండర్ గ్రౌండ్లో ఉంటుంది కదా, అక్కడ నుంచి వెళ్ళాలి. కానీ వేరే ప్లేస్లో వేరే ఆఫీస్లో అక్కడ పెట్టినాం అన్నట్టు. అంటే ఆ 1/2 కిలోమీటర్ అంతా ముందుకెళ్ళి అందులో మళ్ళీ 4th ప్లేస్లోకి వెళ్ళి అయితే పెట్టినాము. అంత పబ్లిక్ ఉన్నది. సాటర్డే రోజా మరి సండే రోజా కరెక్ట్ అయితే ఐడియా లేదు ఆ రోజు ఏ రోజు అనేది, కానీ ఫుల్ పబ్లిక్ ఉంది. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడి వరకు నడుచుకుంటూ వచ్చినాము. ఇది మాల్ ఇటు సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉంది, అటు సైడ్ నుంచి కూడా ఎంట్రన్స్ ఉందన్నమాట. మాల్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇటు సైడ్ అయితే నేను ఇంతకుముందు వీడియోలలో అయితే చూపించలేదు అన్నమాట. మా మమ్మీ మా డాడీ అయితే పరిశాన్ అవుతారు అన్నట్టు చూసి, ఏంది అంత ఏం అర్థం కావట్లేదు వాళ్ళకి. సరే అని చెప్పి ఖుషిగానే అవుతున్నారు. మా నాన్న మాల్కి వచ్చినప్పుడు ఇంకా గుర్తుండాలన్నట్టుగా ఈ కింద స్మార్ట్ బజార్ అని ఉంటుంది, అందులో ఒక షర్ట్ కొనుక్కున్నాడు. అదైనా 400 380 అంటేనే కొనుక్కున్నాడు. ఎక్కువ కాస్ట్ అంటే కొనుక్కోడు. మేమే చూడు ఎప్పుడు గుర్తుంటుంది అని చెప్పేసి చూపిస్తానైతే నేను సెలెక్ట్ చేసిన వైట్ షర్టు మంచిగా ఉంది, కొనుక్కున్నాడు అన్నట్టు. ఇలాంటి కాడికి వాళ్ళైతే మళ్ళీ రారు, ఎందుకంటే వాళ్ళు వచ్చేది ఎప్పుడో ఒకసారి. ప్లస్ వాళ్ళకి ఇదంతా ఎట్లనో అనిపిస్తుంది. ఆ ఎస్కలేటర్ ఎక్కుమంటేనైతే మా అమ్మ మస్తు భయపడుతుంది. దాన్ని పట్టుకోవాలంటే నాకు కూడా భయం వేసింది, ఎందుకంటే పడితే ఇద్దరు పడతాము. డిస్టర్బెన్స్ అయిందంటే ఒక లెగ్ తీసి ఒక లెగ్ పెడితే సరిపోతుంది అమ్మ అన్న కూడా. ఒకసారి ఇట్లా కరెక్ట్ ఎడ్జ్ మీద పెట్టింది, మిడిల్లో పెట్టకుండా లెగ్ అనేది బాగా డిస్టర్బ్ అయిపోయింది. నేను అస్సలు రానని చెప్పి అంటే సరే అని చెప్పి ఇంకా బాగా భయపడుతుందని లిఫ్ట్లో తీసుకొని వెళ్ళాము. చట్నీస్కి వచ్చినాము టిఫిన్ తినడానికి. అయితే అల్ల రేటు చూసి అయితే మా నాన్న నేను తినను, మా అమ్మ నేను తినను. ఏందే ఒక ఇడ్లీ ప్లేటు 200 150 అంత అవసరమా అని చెప్పేసి వాళ్ళిద్దరైతే డల్గా కూర్చున్నారు. ఇంకా కొడుకునైతే తిట్టిరు కోసేపు. మేమైతే తినలేదు, మా తమ్ముడు ఒక్కడున్ను మా పెద్ద పాప అయితే తిన్నది. ఇంకా సరే అని బయటికి వచ్చిన తర్వాత బాగా తిరిగినాక మా చిన్నప్పటి దానికి ఆకలేస్తుందంటే KFC అయితే తీసుకున్నా. ఇంతే మాల్ వ్లాగ్ అయితే. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నైట్ అయితే బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఏ టైంకి వెళ్ళినామో ఏ టైంకి వచ్చినామో అస్సలు తెలియలేదు. అంత టైం స్పెండ్ అయితే చేసినాం అన్నట్టు. అన్ని ఫ్లోర్లు ఎక్స్ప్లోర్ చేసినాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్